ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. సొసైటీకి ఏమైనా స్టోరీ ఉందా అన్న మళ్ళీ? మెసేజ్ అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ నిజాయితీ గల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎట్లా ఉండాలో అలా చూపించారు. రెండోది వెంకీ టైప్ మనం ఎంత ఎంటర్టైన్ చేస్తామో ఆ వెంకీ సినిమాలు అలాగే మళ్ళీ మరొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. థ్యాంక్ యూ. మరి హీరోయిన్ కొత్తగా అన్న ఎట్లా అనిపించింది? సేమ్ ఇంతకు ముందు కూడా రవితేజ గారు అంటే కొత్తదనాన్ని యంగ్ డైరెక్టర్లు కానీ అలాగే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ అందరినీ అలాగే తీసుకొస్తారు. కొత్త హీరోయిన్ బాగా హెల్ప్ అయింది సినిమాకి. చమచంద్ర యాక్టింగ్ ఎలా ఉంది? చమక్ యాక్టింగ్ సెకండ్ హాఫ్ నుంచి వస్తుంది. ఇంకా అయిపోయినా ఇంకా సిద్ధు జొన్నలగడ్డ కూడా వస్తాడు. అంతా కూడా సూపర్ దగ్గర కామెడీ బాగా ప్లస్ అయ్యింది. మరి రేటింగ్ ఎంత ఇస్తారన్న? అవుట్ ఆఫ్ 10 9. ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా పర్వాలేదని అంత మంచిగా ఉంది. అంటే బ్లాక్ బాస్టర్ మూవీ అయితే. మరి రవితేజ స్టైల్ ఎలా అనిపించింది? కంబ్యాక్ ఇచ్చినట్టు ఇంకా ఆల్రెడీ సెలబ్రేషన్స్ అవుతూనే ఉన్నాయి సంధ్యాల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరఫు నుంచి. అంటే మిస్టర్ బచ్చన్ టైటిల్ కి లోపల స్టోరీకి ఏమైనా సంబంధం ఉందా? స్టోరీ ఉందనా? అంటే సెకండ్ హాఫ్ కొంచెం సీరియల్ లాగా లాగ్ చేశారు. సీరియల్ లాగా ఏం లేదన్న, మీరే చెప్తారు సీరియల్ లాగా అని. అసలు లాగే లేదు. రైడ్ చేసే చెప్పే రవితేజ కొత్త స్టైల్ ఎట్లా? సూపర్ అన్న. లుక్స్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాకింగ్ స్టైల్ కానీ డ్యాన్స్ అయితే సూపర్ అన్న. కొత్త హీరోయిన్ కదా నీకు? కొత్త హీరోయిన్ శ్రీలీలని ఎట్లా తెచ్చిండో ఈ సినిమా ధమాకలో శ్రీలీలని ఎట్లా తెచ్చిండో ఈ సినిమాలో కూడా కొత్త హీరోయిన్ తెచ్చాడు అన్నమాట, భాగ్యశ్రీ. ఇక సినిమాకి రవితేజ కామెడీ ఎలా అనిపించింది? కామెడీ ఓకేనా. సత్య చమక్ చంద్ర ఉన్నారు, కామెడీ అయితే మంచిగానే పండించారు. ఇంకా ఏంటంటే ఇంకా సిద్ధు జొన్నలగడ్డ వస్తాడు మధ్యలో. ఇంకా సినిమా అయితే బాబాసరిటే అన్న. సిద్ధు జొన్నలగడ్డకి కూడా ఒక ఫైట్ సీన్ ఉంటుంది, మంచిగా చేసిండు. ఆయన కూడా ఒక రవితేజ పంపించిండని చెప్పే వస్తాడు సినిమాలో ఎంట్రీ. ఓకేనా? రేటింగ్ ఎంత ఇస్తావు అన్న? రేటింగ్ ఇవ్వచ్చు అన్న. 10కి 8.59 ఇవ్వచ్చు అన్న.